యేసుక్రీస్తు నామమున శుభములు తెలియజేస్తున్నాను. క్రీస్తునందు ప్రియమైన వారలారా, మీరందరూ బాగున్నారు కదా? మరి దేవుని దయా సంకల్పాన్ని బట్టి మనము దేవుని వాక్యంలోని శ్రేష్టమైన అమూల్యమైన సంగతులను గ్రహించడానికి, మరి ధ్యానించడానికి మనము కోరుకుంటున్నాము. కాబట్టి ఆయన వాక్యంలోని శ్రేష్టమైన విషయాలను ధ్యానించడానికి దేవుడు కృప చూపుతున్నందుకు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. క్రీస్తునందు ప్రియమైన వారలారా, నిజానికి మానవ జీవితంలో పాపం అనేటువంటిది ఏలుతూ ఉంది. మరి ఆదాము హవ్వల యొక్క అజ్ఞాతిక్రమము మరి వారిని ఆ యొక్క ఏదెను తోట నుంచి మరి వెళ్ళిపోవడానికి మరి కారణమైంది. మరి ఆదాము హవ్వల యొక్క సంతానమైనటువంటి మానవులుగా మనము వారి వారసులంగా మరి ఆ యొక్క పాప గుణాన్ని మనము కలిగి ఉన్నాం. కాబట్టి మనుషుల జీవితాలలో పాపం అనేటువంటిది ఏలుతుంది, ప్రభుత్వం చేతుందని దేవుని వాక్యంలో రాయబడింది. కాబట్టి మరి అలా పాపంలో జీవిస్తున్నటువంటి వాడు యొక్క జీవితము చివరికి ఏమవుతుంది అనేటటువంటిది ఆలోచించాల్సినటువంటి విషయం. అయితే దానికి మరి దేవుడు మరి ఇచ్చినటువంటి సొల్యూషన్ లేదా ఆ సమస్యకు పరిష్కారాన్ని కూడా మనం ఆలోచించాల్సినటువంటి వారమైంటున్నాం. ఇక్కడ దేవుని వాక్యంలో నుండి రోమీలకు రాసిన పత్రిక మరి 6వ అధ్యాయం మొదటి 14 వచనాల్లో కొన్ని వచనాలను ధ్యానించాలని ఆశిస్తున్నాం. ఇక్కడ 2వ వచనంలో పాపం విషయంలో చనిపోయిన మనము ఇక మీదట దానిలో ఎలా జీవించుదము. నిజానికి ఇక్కడ పౌలు భక్తుడు 6వ అధ్యాయంలో పాపం విషయంలో మనము చనిపోయాము కాబట్టి దానిలో ఎలా జీవిస్తామని ఒక ప్రశ్న అర్థకం పెట్టాడు. క్రీస్తునందు ప్రియమైన వారు, క్రైస్తవ విశ్వాస జీవితంలో యేసుక్రీస్తును హృదయపూర్వకంగా విశ్వసించినప్పుడు, మరి నమ్మినప్పుడు మరి బాప్తిస్మం అనేటటువంటిది ఇవ్వడం జరుగుతుంది. ఈ యొక్క బాప్తిస్మం యొక్క ఉద్దేశం ఏంటి, దాని యొక్క మూల భాషలో దాని అర్థం ఏంటి అని కూడా మనం ఆలోచించాల్సిన వారమంటున్నాం. బ్యాప్టిజం అనే పదము మరి బ్యాప్టైజో అనే పదము నుంచి మూల భాషలో మరి బ్యాప్టైజో అనే గ్రీక్ పదములోంచి వచ్చిన పదమే బ్యాప్టిజం. దాని అర్థం ఏమంటే టు డిప్ ఇన్ టు వాటర్ లేదా ఇమ్మర్షన్, ఆ నీటిలో ముంచడము లేదా దానిలో మరి నీటి యొక్క అడుగుభాగంలో తీసి ఉంచి తర్వాత బయటికి తీయడం జరుగుతుంది. ఇది బాప్తిసంలోని ఒక ఆచారం. నిజానికి అది కేవలం ఆచారం కాదు, కానీ మరి యేసుక్రీస్తు యొక్క మరణ పునరుద్ధానాలకు సూచనగా ఉందని మనం అర్థం చేసుకోవాల్సినటువంటి వారమంటున్నాం. మరి యొక్క బాప్తిస్మంలో మరి నీటిలో ముంచినప్పుడు యేసుక్రీస్తు యొక్క శిలువ మరణంలో మనం కూడా పాలివారమైనట్లు, మరి ఆయన తిరిగి లేచినట్లు మనం కూడా నూతన జీవంతో తిరిగి లేస్తామనేటువంటి అర్థము దాంట్లో ఉందని మీతో మనవి చేస్తున్నాను. కాబట్టి పౌలు భక్తుడు ఏమన్నా అంటే, మరి మనం పాపముల విషయంలో చనిపోయిన వారము, ఆ తర్వాత తిరిగి లేచిన వారము అని ఆ యొక్క పౌలు గారు వివరిస్తారు. ఇక్కడ నేను 4 మాటలు రాశాను. We were united in the death of Jesus and died to the sinful life and rose in his resurrection with him to live in newness of life. మరి మనం యేసుక్రీస్తు యొక్క మరణములో మనం పాలివారమయ్యాము. మరి ఆయనతో పాటు పాపం విషయంలో మనం చనిపోయి ఆయన తిరిగి లేచినట్లే, ఆయన పునరుద్ధానుడై తిరిగి లేచినట్లు మనం కూడా లేస్తూ నూతనత్వంతో మరి జీవిస్తున్నాము అనేటటువంటి అర్థము ఇందులో ఉందని మీతో మనవి చేస్తున్నాను. కాబట్టి మనము ఆల్రెడీ ఒకసారి మరి చనిపోయినాడు అనేటువంటి పాపముల విషయం చనిపోయిన వ్యక్తి మరలా పాపంలో ఎలాగూ జీవించగలడనేటువంటిది పౌలు వేసే ప్రశ్న ప్రియులారా. కాబట్టి ఒకటి విషయం ఏమంటే, ఇది
మనిషి యొక్క బాప్తిస్మం అనేటువంటిది అంతరంగంలో జరిగినటువంటి మార్పుకు బహిరంగమైన సాక్ష్యమని మీతో మనం చేస్తున్నాం. ఇది కేవలం ఒక ఆచారంగా యేసుక్రీస్తుని నమ్ముకున్నప్పుడు బాప్తిజం తీసుకుంటారు, ఆ నీళ్ళలో ముంచడము లేదా బయటికి తీయడం అనేటువంటిది కేవలం ఒక ఆచారం కాదు. కానీ నేను క్రీస్తుతో పాటు పాపముల విషయంలో చనిపోతున్నాను, క్రీస్తు ఎలాగూ జీవముతో లేచాడో నేను కూడా లేచి నూతనత్వంతో ఆయన బిడ్డలుగా నూతన వ్యక్తిగా జీవిస్తాను అనే చెప్పే బహిరంగ సాక్ష్యమని మనం అర్థం చేసుకోవాల్సిన వారం అంటున్నాం. మరి బాప్తిస్మంలో ప్రాచీన స్వభావము సిలువ వేయబడినది. యేసుక్రీస్తు మరి మన పాపశాపాలను కొట్టివేశాడని మనము గుర్తు చేసుకోవాల్సినటువంటి వారం అంటున్నాం. ఇక్కడ 6వ అధ్యాయం 4వ వచనంలో ఏమని రాయబడిందంటే, కాబట్టి తండ్రి మహిమ వలన క్రీస్తు మృతుల్లో నుండి ఎలాగూ లేపబడెనో అలాగే మనము నూతన జీవం పొందిన వారమై నడుచుకున్నట్లు మనము బాప్తిస్మములో పాలు పొందుటకై ఆయనతో కూడా పాతి పెట్టబడితిమి. అనగా పాపముల విషయమై వ్యక్తులు బాప్తిస్మములో పాతి పెట్టబడుతున్నారు. ఇక్కడ ది ట్రాన్స్ఫర్మేటివ్ గ్రేస్ ఫిల్ లైఫ్ ఈజ్ ఏ న్యూ క్రియేషన్. క్రీస్తునందు ప్రేమైన దట్ ఆఫర్స్ ఏ ఫ్రెష్ స్టార్ట్, పర్పస్ అండ్ హోప్, అబాండనింగ్ పాస్ట్ సిన్ఫుల్ హ్యాబిట్స్ ఫర్ రైచియస్నెస్. ఇక్కడ దీని అర్థం ఏముందంటే, మార్పు లేక పరివర్తన పొందినటువంటి వ్యక్తులు పాత జీవితానికి స్వస్తి చెప్పి నూతన జీవం పొందినవారు, నవీన స్వభావం కలవారు, నిరీక్షణ గలవారు, నీతిమంతులు అని దీని అర్థం ప్రియులారా. అనగా మనం బాప్తిస్మంలో మరి పాప క్షమాపణ పొందుతూ నూతన జీవం పొందుతూ మరి నీతిమంతులుగా మార్చబడి మరి దేవుని గురించిన నిరీక్షణ, పరలోకాన్ని గురించిన నిరీక్షణ అనేటటువంటిది పొందుతాం. కాబట్టి దీన్ని కేవలం బాప్తిస్మం అని కాదు, కానీ బాప్తిస్మం ద్వారా మనము యేసుక్రీస్తును స్వీకరించి రక్షింపబడుతున్నాం అనేటువంటిది అని మనం గుర్తు చేసుకోవాలి. నూతన జీవితం క్రీస్తులో కలిసి జీవించడం అని మనం గ్రహించవలసినటువంటి వారం అంటున్నాం. క్రీస్తుల ప్రేమైన వారులారా, ఇక్కడ మరి రెండో విషయము 8వ వచనంలో చూస్తే, క్రీస్తు సిలువలో చనిపోయి మరలా మృత్యువులో నుండి లేచినట్లు మరణము మనపై ప్రభుత్వము చేయలేదని ఎరిగి ఆయనతో కూడా జీవించుచున్నాము. మొట్టమొదటిగా క్రీస్తు బాప్తిస్మములో మనము పాపం విషయమే మరణించాం. రెండవది ఆయన తిరిగి లేయడంలో మరి పాపము లేదా మరణము ఆయన మీద ప్రభుత్వం చేయదని ఎరిగి ఆయనతో కూడా జీవించుచున్నాము. ఇక్కడ కోర్ ఆస్పెక్ట్స్ ఆఫ్ న్యూనెస్ ఆఫ్ లైఫ్, ఇక్కడ నూతన నిబంధన లేదా నూతనత్వంకు సంబంధించినటువంటి విషయాలను మనము ఆలోచించినప్పుడు ఈ నూతనత్వంలో మరి 2-3 విషయాలు మరి ఏ విధమైనటువంటి మార్పులు జరుగుతాయనేటువంటిది ఆలోచించాల్సిన వారమైంటుంది. ఒకటి, ఐడెంటిఫికేషన్ విత్ క్రైస్ట్. ఈ యొక్క నూతనత్వంలో మనము మరి క్రీస్తులో గుర్తించబడినటువంటి వారముగా మనం జీవిస్తాం. అనగా జస్ట్ యాజ్ క్రైస్ట్ వాజ్ రైజ్డ్ ఫ్రమ్ ద డెడ్, బిలీవర్స్ ఆర్ ఎంపవర్డ్ టు లివ్ ఏ న్యూ క్వాలిటీ ఆఫ్ ఎగ్జిస్టెన్స్, ఆఫన్ రెఫర్డ్ యాజ్ జో లైఫ్. ఇక్కడ క్రీస్తునందు ప్రియమైన వారులారా, క్రీస్తులో నూతన జీవితం అనేటువంటిది ఏమంటే, మరి యేసుక్రీస్తుతో లేపబడినటువంటి వారు, మరణంలోంచి లేపబడిన వారు, విశ్వాసులు, వారు జీవముతో నింపబడతారు. ఆ జీవము పవిత్రాత్మ శక్తి, ఒక నూతన జీవిత విధానము. అంతేకాకుండా మరి దానికి ఒక పేరు పెట్టాడేమంటే జో ఆఫ్ లైఫ్, అంటే జీవము కలిగిన జీవితము. నిజానికి మూల భాషలో పదాన్ని జో లైఫ్ అని అంటారు. అనగా మరణకరమైన లేదా పాపములతో జీవిస్తున్న వ్యక్తి యేసుని నమ్మినప్పుడు పవిత్రాత్మ ద్వారా మరి నూతన జీవం పొందుతాడు. దాన్నే నూతన జన్మ అనుభవము అని వాక్యంలో చెప్పబడుతుంది ప్రియులారా.
అనగా యేసు జీవాధిపతి తన భక్తులకు తన జీవాన్ని ఇస్తాడో దాన్నే రోమపత్రికలో పౌలు గారు జీవింపచేసే ఆత్మ నియమం అని చెప్పారు ప్రియులారా. రెండవది వాకింగ్ ఇన్ ద స్పిరిట్, అనగా ఆత్మలో నడవటము. రిలీజింగ్ ద ఓల్డ్ వే ఆఫ్ ద లా టు సర్వ్ ఇన్ ది న్యూ వే ఆఫ్ హోలీ స్పిరిట్. మరి ధర్మశాస్త్రము కింద ఉన్నటువంటి వ్యక్తులు మరి ఒక పవిత్రాత్మ ద్వారా నూతన జీవితం జీవించడము అనేటటువంటిది ప్రారంభమవుతుంది. నిజానికి ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల మూలంగా కాకుండా విశ్వాసం ద్వారా ప్రభువును యేసుక్రీస్తును స్వీకరించబడినప్పుడు వారు పవిత్రాత్మతో ముద్రించబడతారు. పవిత్రాత్మ వారిని శక్తిమంతులుగా చేస్తుంది. మరి నూతన మార్గంలో, నూతన ఉద్దేశములతో, నూతన విలువలతో, మరి నూతన దృక్పథంతో క్రైస్తవ విశ్వాసులు జీవిస్తారని మనం అర్థం చేసుకోవాల్సిన వారమై ఉంటున్నాం. అనగా దేవుడు చావునకు లోనైన మీ శరీరములో మరి తన ఆత్మ ద్వారా జీవింపజేయననే మాట అప్పుడు విశ్వాస జీవితంలో నెరవేరుతుందని మనం అర్థం చేసుకోవాల్సిన వారమై ఉంటున్నాం. ఇక్కడ కొలస్సీ పత్రికలో 3:5 చూస్తే, కావున మీ భూమి మీద ఉన్న మీ అవయములను అనగా జారుత్వమును, అపవిత్రతను, కామాతరతను, దురాశను, విగ్రహారాధనైన ధనాపేక్షను చంపివేయుడి. ఇక్కడ పౌలు భక్తుడు కొలస్సీ పత్రికలు రాస్తూ మరి ప్రాచీన స్వభావం యొక్క కొన్ని అవలక్షణాలు ఇక్కడ చెప్పాడు. కాబట్టి భూమి మీద మీనున్న మీ అవయవములను అంటే మీ శరీర భాగాలను మరి జారత్వమునకు, మరి వివాహం ముందే మరి సెక్స్ కార్యకలాపాలలో పాల్గొనడాన్ని జారత్వం అంటారు. అపవిత్రత, కామాతురత, మరి దురాశ అను విగ్రహారాధన అయిన ధనాపేక్షను చంపివేడి. ఇవన్నీ శరీరాశాలకు సంబంధించినటువంటి విషయము. దీన్ని పౌలు గారు మరి విగ్రహారాధన అయిన ధనాపేక్ష అనే ఒకటే, అంటే శరీర క్రియలతో జీవించేటటువంటి వారు మరి ప్రాచీన స్వభావం కలిగిన వారు. ప్రాచీన స్వభావంతో జీవించేవారు ఎప్పుడు కూడా మరి సైతానుకు దాసులుగా ఉండి, దానికి బందీలుగా ఉండి, మరి నరకానికి, అగ్నిగుండానికి కొనుపోబడేవారుగా ఉంటారు. కాబట్టి దానిలోంచి బయటికి రావడానికి మరి యేసుక్రీస్తు జీవాన్ని పొంది నూతన మార్గంలో, పవిత్రతలో, భక్తిలో జీవించాలని దేవుడు కోరుకుంటున్నాడు ప్రియులారా. మరి పౌలు భక్తుడు ఏమంటాడంటే రోమాపత్రిక 7:15-25 చూస్తే, తాను అయ్యో ఇట్టి మరణమునకు లోనైన శరీరాశల నుండి నన్ను మరి విడిపించువాడేవాడు, తప్పించువాడేవాడు అని పౌలు భక్తుడే అన్నాడు. నిజానికి పౌలు గారు ధర్మశాస్త్రంలో నిష్ఠాగరిష్ఠుడుగా ఉండి యేసుక్రీస్తు నమ్మినటువంటి వాడు, మరి అపోస్తులుడుగా సేవ చేస్తున్న సందర్భంలో పలికిన మాట. ఆయన ఏమంటాడంటే, నాలో 2 నియమాలు ఉన్నాయి. మరి మంచి చేయవలనన్న మంచి చేయక, వినాలి, చేయవలనన్న మంచి చేయక చేయకూడని కీడే నేను చేస్తున్నాను అన్నాడు. అంటే తాను ఒక విశ్వాసి, అపోస్తులుడు, దేవుని సేవకుడు, మరి అన్యజనులకు అపోస్తులుడుగా సేవ చేస్తున్నటువంటి వ్యక్తి జీవితంలో, తన జీవితంలో ఒక పోరాటం ఉందని. ఒకటేమో శరీరము ఒకవైపు లాగుతుంది, మరి దేవుని యొక్క ఆత్మ తనను దేవునికి ఇష్టలుగా జీవించాలని మరి ఒక మంచి మనసు ఉంది. ఒక మరి పాప నియమము, మరి దైవ నియమము రెండింటి మధ్య తాను మరి పోరాడుతున్నట్లుగా పౌలు భక్తుడే చెప్పాడు. నిజానికి చెప్పాలంటే ప్రతి మనిషి కూడా దేవుని నమ్మిన వ్యక్తి, నమ్మని వ్యక్తి అయితే పాపంలో మునిగి తేలుతూ దాంట్లోనే సంతోషిస్తూ, లేదా జరిగేది ఏమైనా జరగని అని ఆ విధమైన సుఖభోగాలలోనే జీవిస్తూ, మరి పాపం వలన వచ్చు జీతము మరణం అని రాయబడింది. అది కేవలం ఏదో 60-70 సంవత్సరాలు జీవించడమో, లేదా యాక్సిడెంట్లో చావడమో,
పాపం వలన మనుషులు ఏమవుతుంటారు, సడన్గా డెత్. కొన్నిసార్లు వార్తలు వింటున్నప్పుడు ఇవి ఎందుకు జరిగాయి, ఎలా జరిగాయని ఏదో ఆలోచిస్తుంటారు. కానీ మరి మనిషి చేసేటటువంటి పాపం వలన, తప్పుల వలన, అపరాధం వలన, అన్యాయం వలన, అక్రమం వలన దేవుడు చూస్తూ ఊరుకోడు ప్రియులారా. కాబట్టి పాపానికి శిక్ష వస్తుంది. ఎవరు మేము బలవంతులము, ధనవంతులము లేదా హోదాలో ఉన్నవారమని గర్వించడానికి వీల్లేదు. అనగా పాపము మనిషిని పట్టి పీడిస్తుంది. మరి అది మరణానికి, మరి చివరికి నరకాగ్ని గుండానికి కూడా తీసుకొని వెళ్తుందని, మరి కాబట్టి దాని నుంచి తప్పించుకోవడానికే మనం యేసుక్రీస్తును ఆశ్రయించాల్సిన వారమంటున్నాం. మరి ఆమోసు గ్రంథంలో నన్ను ఆశ్రయించుడి మీరు బ్రతుకుదురు అని రాయబడింది. కాబట్టి యేసుక్రీస్తు మరి పాపం వలన వచ్చు జీతం మరణము, ఆయనను ప్రభైన యేసుక్రీస్తునందు నిత్య జీవము అని వ్రాయబడింది ప్రియులారా. ఇక్కడ మూడవదిగా, కాబట్టి శరీర దురాశలకు లోబడినట్లుగా చావునకు లోనైన మీ శరీరములలో పాపమును ఏలా నివ్వకుడి. Sometimes we are dragged by the world and sinful pleasures of the lust and body. క్రీస్తునందు ప్రియమైన వారులారా, చాలాసార్లు మనము లోక ఆశల వైపు మనము ఆకర్షించబడతాం. లోకంలో ఉన్నటువంటి పాపముతో కూడిన సంతోషాలను ప్రతి ఒక్కరూ కూడా కోరుకుంటారు. శరీరము మరి శరీరేచ్ఛలు అనేటువంటి ప్రతి వ్యక్తిలో కూడా ఉంటాయి, భక్తులలో కూడా ఉంటాయి. అయితే దానిని ఎంతవరకు నిగ్రహించుకోగలడు, ఎంతవరకు దేవుని యొక్క సహాయంతో, ప్రార్థన శక్తితో, మరి దేవుని వాక్య ధ్యానం వలన, ప్రార్థన వలన, ఉపవాసం వలన అతడి శరీర క్రియలను చంపినప్పుడు మరి దేవుని బిడ్డలుగా, దేవునికి ఇష్టలుగా జీవించగలరని మనం అర్థం చేసుకోవాల్సినటువంటి వారం అంటున్నాం. అయితే ఇక్కడ ఇంకో విషయము 13వ వచనంలో, మీ అవయవములను నీతి సాధనలుగా దేవునికి అప్పగించుడి. కాబట్టి పౌలు గారు ఏమన్నా అంటే, కాగా ఎవడైనా క్రీస్తునందున ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించెను, ఇవిగో సమస్తము కొత్తవాయను. కాబట్టి నూతన జన్మ అనుభవంలో మరి ప్రాచీన పాప పురుషుడు చనిపోబడి నవీన వ్యక్తిగా, యేసుక్రీస్తును కలిగినటువంటి పవిత్రాత్మ కలిగిన వ్యక్తిగా, నూతన వ్యక్తిగా జీవిస్తున్నప్పుడు మన శరీర భాగాలను నీతికి సాధనాలుగా అప్పగించుకోవాలని మరి దేవుడు పౌలు ద్వారా కోరుతున్నాడు ప్రియులారా. మనం క్రీస్తు శిలువ వద్దకు పశ్చాత్తాపంతో, విశ్వాసంతో వచ్చినప్పుడు మన నైతిక ప్రవర్తనలో మంచితనము అనేటువంటివి వస్తాయి. అంటే దేవుని బిడ్డలుగా దేవుని కోసం సమాజంలో మంచి జీవితము, పవిత్ర జీవితము, నీతివంతమైన జీవితం జీవించాలనేటువంటి మనసు వస్తుంది. అంతేకాకుండా మనం ఏం చేయాల్సిన వారం ఏమంటే శరీరాన్ని మరి స్వాధీనంలో ఉంచుకోవాల్సినటువంటి వారమై ఉంటున్నాం. దేవుని ఆత్మ ద్వారానే అది సాధ్యమవుతుందని కూడా మీతో మనవి చేస్తున్నాను. ఇంకోటి పౌలు గారు ఏమంటారంటే, కొలస్సే పత్రికలో 3వ అధ్యాయం 1వ వచనం చూస్తే, మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటినే వెదకుడి. అనగా పరలోక సంబంధమైన వాటిపైన మీరు దృష్టి ఉంచండి. మరి మీరు పాపముల విషయము పొందితిరి అని కూడా అక్కడ రాయబడింది ప్రియులారా. కాబట్టి మన పరలోక సంబంధమైన విషయాలను, దేవుని రాజ్య సంబంధమైన విషయాలను, మరి రక్షణ గురించిన విషయాలను, సేవ గురించినటువంటి విషయాలను, లేదా మనుషులకు మేలు చేయాలని ఆలోచించినప్పుడు మరి పాపం చేసే అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయి. ఎందుకనగా మరి పరలోక సంబంధమైన విషయాలు ఉంచినప్పుడు మరి పాపం చేసే అవకాశము చాలా తక్కువగా ఉంటుంది. దేవుడు మనకు కాపుదలను ఇస్తూ ఉంటాడు ప్రియులారా. నిజానికి దేవుని కుమారుడుగా, కుమార్తెగా మనము ఒక ప్రత్యేకమైన ఐడెంటిటీని కలిగి ఉన్నాం. నిజానికి ఈమె క్రైస్తవుడు, ఇతడు క్రైస్తవుడు, ఈమె క్రైస్తవురాలు, లేదా ఇతడు దేవుని నమ్మినవాడు అని అనడానికి గుర్తుగా మరి క్రైస్తవులు బైబిల్ చదువుతారేమో కానీ వేరే వాళ్ళు
మన జీవితాలను చదువుతారు. మనం ఎలా ఉన్నాం, ఎలా ప్రవర్తిస్తున్నాం, బయటికి ఎలా ఉన్నాం, ఎలా ప్రవర్తిస్తున్నాం అనేటువంటిది మన ప్రవర్తన బహిరంగంగా కనిపిస్తుంది. కాబట్టి ఎవరు చూడకపోయినా దేవుడు చూస్తున్నాడు అనేటువంటి మరి ఇంగిత జ్ఞానం కలిగి ఉంటే పాపం చేయడానికి ఎవరు సాహసం చేయరు. కాబట్టి క్రీస్తునందు ప్రియమైన వాళ్ళారా, మరి సాతాను అనేటటువంటి వాడు మరి వ్యక్తులను బానిసలుగా చేసుకొని తన ఇష్టానుసారంగా జీవింపజేసి చివరికి నరక మార్గంలో పయనిస్తాడు. అక్కడ అగ్ని ఆరదు, పురుగు చావదు, ఆత్మ చావదని రాయబడింది. కాబట్టి మరి ఈ లోకంలో జీవిస్తున్నప్పుడు అనేక అవకాశాలను మరి దేవుని సేవకులు భక్తులు చెప్పినప్పుడు మరి పెడచెవిని పెడుతుంటారు. నరకానికి వెళ్ళిన తర్వాత ఒక అవకాశం ఇవ్వండి. ఒక్కసారి ఒక ధనవంతుడైనటువంటి వాడు లాజరు గూర్చిన వృత్తాంతంలో ఆ ధనవంతుడైనటువంటి వాడు సుఖభోగమును అనుభవించినాడు. దేవుని తెలుసుకోకుండానే మరి పేదవారికి ఏమి సహాయం చేయకుండానే రక్షణ పొందకుండానే నరకానికి పోయింటాడు. అయితే అతడు నరకాగ్నిగుండంలో కాలుతున్నప్పుడు అతని యొక్క దాహము తీరడం లేదట. అయితే లాజరు అనేటటువంటి వ్యక్తి దేవుని నమ్మిన వ్యక్తి, పేదవాడు, మరి ఏమి లేకుండానే ఆ ధనవంతుని దగ్గర పడే రొట్టె ముక్కలను తిని కొన్నాళ్ళు జీవించినాడట. అయినా అతడు దేవుని బిడ్డగా అబ్రహాము రొమ్మున కొనిపోబడెను అని అక్కడ రాయబడింది. కాబట్టి అబ్రహాము రొమ్మున కొనిపోబడినటువంటి అతడు వచ్చి తన చేతి వేళ్లతో కొన్ని నీళ్లు పోస్తే నేను ఆ దాహం తీర్చుకుంటానని ఆ యొక్క ధనవంతుడు నరకాగ్నిగుండంలో అన్నప్పుడు, వారు మీ దగ్గరికి రాకుండాను మీరు వారి దగ్గర వెళ్ళకుండాను ఒక పెద్ద అగాధం ఉంది. అంటే నా తమ్ములు భూలోకంలో కొంతమంది ఉన్నారు, మరి వాళ్ళనైనా రక్షించడానికి మరి ఆ యొక్క లాజరును పంపి అన్నప్పుడు అక్కడ ప్రవక్తలు సేవకులు అనేకులు ఉన్నారు, వారి మాట వారు వింటారు అని అక్కడ ఒక జవాబు వస్తుంది ప్రియులారా. కాబట్టి మరి దేవుడు ఈ లోకంలో ఇచ్చినటువంటి కొన్ని సంవత్సరాల కాలంలోనే మరి నిజ దేవుడు ఆత్మరక్షకుడైన యేసుక్రీస్తును తెలుసుకోవాలి. మరి తమ జీవితంలో జరిగినటువంటి పాపాల గురించి, అపరాధాల గురించి, పొరపాట్లను గురించి పశ్చాత్తాపడాలి. తన పొరపాటులను కనుగొన్నవాడేవాడు, దేవా నేను రహస్యంగా చేసిన పాపములను క్షమించి మరి నన్ను నిర్దోషినిగా చేయని ఒక వ్యక్తి ప్రార్థన చేసినట్లు, పాపినైన నన్ను కరుణించని సుంకరి ప్రార్థన చేసినట్లు మనం ప్రార్థించగలిగితే మరి ధనవంతుడైనా పేదవాడైనా మరి ఎవరైనా కూడా యేసు ప్రభు దగ్గరికి రావచ్చు. ఆయన రక్షణ దయచేయగలడని మీతో మనవి చేస్తున్నాను. ఇక్కడ 14వ వచనంలో చూస్తే పాపము మీ మీద అధికారము చేయదు. నిజానికి పాపము అనగా మీరు కృప కింద ఉన్నారు కాబట్టి మరి పాపం మీ మీద ప్రభుత్వం చేయదని ఇక్కడ పౌలు భక్తుడు ఇక్కడ ఆ రోమాపత్రిక 6వ అధ్యాయం 14వ వచనంలో అంటాడు, యు ఆర్ నో మోర్ అండర్ ద లా బట్ అండర్ ద గ్రేస్. క్రీస్తునందు ప్రియమైన వాళ్ళ, దేవుని కృప మనకు పాపంతో పోరాడడానికి, జయించడానికి కావాల్సిన శక్తిని, బలాన్ని, మరి మనోనిగ్రహాన్ని ఇస్తుందని మనం అర్థం చేసుకోవాల్సిన వారం అంటున్నాం. కృప నిజంగా మధురమైన, శక్తి సంపన్నమైన ఒక యజమాని, కృపామయుడనగా యేసుక్రీస్తు ప్రభువే. యేసు ప్రభువులోని పవిత్రాత్మ శక్తి విశ్వాసులలో ఉండి, ఆయన భక్తులలో ఉండి మరి ఆయా పాపముల విషయమై విజయాన్ని ఇస్తుంది. నిజానికి దేవుడు బలవంతాన విశ్వాసులను కూడా ఆపడు, కానీ తన యొక్క పవిత్రాత్మ శక్తి మీద ఆధారపడినప్పుడు, మనం ప్రార్థించినప్పుడు, దేవునిపైన ఆధారపడినప్పుడు తన యొక్క పవిత్రాత్మ శక్తి ద్వారా చీకటి దురాత్మ శక్తులపై మనకు విజయం ఇస్తాడు. నిజానికి అందుకనే పౌలు గారు ఏమన్నారు, మీరు కృప కింద ఉన్నారు కాబట్టి పాపము మీ మీద ప్రభుత్వము చేయదు, అనగా అధికారం చెలాయించదు అని అర్థం. కాబట్టి క్రీస్తునందు ప్రియమైన వారులారా, మరి మనం ఎక్కడున్నాం? మరి పాపము మన పైన ఏలుతూ ఉందా?
లేదా మన జీవితాలను మనమే వెళ్తున్నామా? యేసుక్రీస్తు ప్రభువారు మనకు దేవుడుగా ప్రభుగా ఉంటే ఆయన మనను సత్య మార్గంలో, నీతి మార్గంలో, జీవ మార్గంలో, ఆ ప్రేమ మార్గంలో నడిపిస్తాడు ప్రియులారా. కాబట్టి అప్పుడు ఎవడైనా క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించను, ఇదిగో సమస్తము కొత్తవాయన అనేటువంటిది మన జీవితంలో నెరవేరుతుందని మీతో మనం చేస్తున్నాను. కాబట్టి క్రీస్తునందు ప్రియమైన వారలారా, ఇదే మిక్కిలి అనుకూల సమయం, ఇదే రక్షణ దినం. నిజానికి రేపు ఏం జరుగుతుందో తెలియదు, రేపుకు రూపు లేదని అంటారు. కాబట్టి మరి ఆ యేసుక్రీస్తు రాకడ, మనుషుల ప్రాణం పోకడ అనేటువంటిది ఎప్పుడు జరుగుతుందో తెలియదు. కాబట్టి జీవించినప్పుడే ఆ జీవాధిపతి అయిన యేసుక్రీస్తును హృదయాలలో స్వీకరించి సత్య మార్గంలో, జీవ మార్గంలో జీవించుటకు, ఆ నరకాగ్నిగుండాన్ని తప్పించుకున్నటకు ప్రభు తన కృపను, పరిశుద్ధాత్మ సన్నిధి ప్రసన్నతను వింటున్న ప్రజల హృదయాలలో, అందరి హృదయాలలో అత్యధికముగా కురిపించి దయచేయునుగాక. ప్రార్థన చేస్తాం. దయాకనికరము మా ప్రభావం కలిగిన దేవ, మీ పరిశుద్ధ నామాన్ని బట్టి వందనాలు. కృపామయుడైనటువంటి దేవ, మరి బాప్తిస్మము అంటే ఏమిటో తెలుసుకుంటే యేసుక్రీస్తు యొక్క శిలువ మరణంలో పాలివాడై తిరిగి లేచినట్లుగా అనేకులు నూతన జీవాన్ని పొందుటకు, నూతన జన్మ అనుభవాన్ని పొందుటకు మీ కృపను కుమ్మరించమని, మీ రక్తధారలో కడిగి పునీతులను చేయమని, పవిత్రాత్మ ద్వారా, శక్తి ద్వారా నూతన మార్గంలో, నూతన పథంలో మేమును మా ప్రజలను జీవించుటకు మీ సన్ని ప్రసన్నత దయచేసి నడిపించమని, చెప్పబడిన వాక్యాన్ని నీరు కట్టి ఫలింపచేయమని నజరేయుడైన యేసు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.